హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈ రోజైతే ఈ వీడియోలో ఒక కొత్త హెయిర్ స్టైల్ అయితే చూపిస్తానండి. కాకపోతే నా హెయిర్ పైన కాదు, ఈ రోజైతే ఈ డమ్మీ పైన మీ హెయిర్ స్టైల్ అయితే చూపిస్తాను. యాక్చువల్లీ కొన్ని హెయిర్ స్టైల్స్ అయితే ఇలా డమ్మీ పైన చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని హెయిర్ స్టైల్స్ మన ఓన్గా అంటే నా హెయిర్ పైన వేయడానికి రాదు కదా, అందుకే ఇలా చూపిస్తున్నాను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఈ హెయిర్ స్టైల్కి ఫ్రంట్లో ఒక సెక్షన్ ఆఫ్ హెయిర్ తీసుకుంటున్నాను. తర్వాత ఈ హెయిర్ అంతా కూడా నీట్గా కోమ్ చేసుకుని ఇందులో 3 సెక్షన్స్ చేసుకోవాలి. ఇలా 3 సెక్షన్స్ మనం తీసుకున్న తర్వాత నార్మల్ బ్రైడ్ అయితే ఎలా వేసుకుంటామో అలానే వేసుకుంటూ దీన్ని ఫ్రెంచ్ బ్రైడ్ కింద అంటే ఇటు పక్క నుండి ఒక సెక్షన్ ఆఫ్ హెయిర్, అటు పక్క నుండి ఒక సెక్షన్ ఆఫ్ హెయిర్ తీసుకొని కలుపుతూ బ్రైడ్ వేసుకోవాలి. ఈ హెయిర్ స్టైల్ సేమ్ మనకి ఫ్రెంచ్ బ్రైడ్ లాగానండి. ఈ కార్నర్ ఆఫ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ కూడా మనకు ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకోవాలి. అండ్ మనకి ఈ ఫెస్టివ్ సీజన్లో లెహంగాస్ ఇంకా గాగ్రాస్ శారీస్ పైకి అండ్ హెయిర్ లీవ్ చేసేప్పుడైతే ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. అండ్ మీలో ఎవరికైనా హెయిర్ స్టైల్స్ నేర్చుకోవడం ఇష్టం ఉంటే ఇలా ఒక డమ్మీ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి అండ్ మనం ఎన్ నెంబర్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అయితే వేసుకోవచ్చు. అండ్ మనకి డమ్మీ పైన వేయడం ఈజీ అని అనుకుంటారు, కాదండి. దీనిపైనే మనకి ఏమంటారు, మనకి హెయిర్ కరెక్ట్ సెక్షన్ ఆఫ్ హెయిర్ రాదు. మన నార్మల్గా మనం వేసుకునే హెయిర్ చాలా ఈజీగా వస్తుంది. దీనిపైన మనం పర్ఫెక్ట్ అయ్యామంటే ఇంకా మనకు హెయిర్ స్టైల్స్ అన్నీ క్లయింట్స్ పైన ఈజీగా వేసుకోవచ్చు. అంతేకాకుండా మనం హెయిర్ స్టైల్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత దీనిపైన మనం హెయిర్ కట్స్ కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఇలా అటు నుండి ఇటు నుండి సెక్షన్ ఆఫ్ హెయిర్ తీసుకొని ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ మొత్తం కూడా హెయిర్ అంతా తీసుకొని వేసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ నేను ఫ్రంట్లో కొంచెం హెయిర్ లీవ్ చేస్తున్నాను. అండ్ ఇలా వేసుకుంటే మనకి కొంచెం పార్టీ వేర్ లాగా అంటే లెహంగాస్ ఇంకా గాగ్రాస్ పైకి వాటిపైకి అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం బ్రైడ్ వేసిన తర్వాత కొంచెం ఇలా అటు నుండి హెయిర్ని ఇలా పుల్ చేసుకుంటే మనకి హెయిర్ వాల్యూమ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు హెయిర్ వాల్యూమ్ తక్కువగా ఉన్నా లేదంటే హెయిర్ స్టైల్ వేసిన తర్వాత నార్మల్గా అయినా కొంచెం ఇలా హెయిర్ని పుల్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బ్రైడ్ వేయడం అయిపోయిన తర్వాత మనం పిన్స్తో లాక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏదైనా హెయిర్ స్టైల్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా నా హెయిర్ పైన లేదంటే ఈ డమ్మీ పైన వేసి చూపిస్తాను. మీలో ఎంతమందికి కొత్త హెయిర్ స్టైల్స్ వేసుకోవడం అంటే ఇష్టం? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యాక్చువల్లీ నేను ఇన్ని హెయిర్ స్టైల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అండ్ ట్రై చేస్తూ ఉంటాను. కాకపోతే నేను రెగ్యులర్గా నార్మల్గా మాత్రం జస్ట్ ఒక క్లచ్ పెట్టేసి ఊరుకుంటాను. అండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ 3 సెక్షన్ ఆఫ్ హెయిర్ తీసుకుని సేమ్ ఫ్రెంచ్ బ్రైడ్ లాగా వేసుకుంటే మనకి హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోతుంది. మీలో ఎంతమందికి ఫుల్ వాల్యూమ్ ఉండి లాంగ్ హెయిర్ ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మనకి ఇట్లా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకోవాలనుకుంటే ముందు మనకైతే మంచి లాంగ్ హెయిర్ అయితే ఉండాలి కదా. దానికోసం నేను ఎప్పుడైతే రెగ్యులర్గా బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేస్తుంటాను. అండ్ అది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఆ వీడియో కూడా నేను ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను, డెఫినెట్గా ఒకసారి చెక్ చేయండి.
చూసారు కదా, ఈ హెయిర్ స్టైల్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మరిన్ని కొత్త హెయిర్ స్టైల్స్ కోసం అండ్ కొత్త వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.